వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరంతా కూడా ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈరోజు అయితే మీ అందరికీ ఎంతో ఇష్టమైన డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. చాలామంది పల్లెటూరులో ఒక డే వ్లాగ్ చేయండి అక్క అని చెప్పేసి కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పలానా వీడియో చేయండి అని కామెంట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ముందుగా అందరైతే వీడియోని లైక్ చేసేయండి. మీకు తోచిన కామెంట్ చేయడం రాని వాళ్ళైనా కూడా హార్ట్ సింబల్స్ అయినా పెట్టండి, స్మైల్ సింబల్స్, ఏదైనా ఒక బొమ్మ అలా పెట్టినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ కామెంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోకి అయితే రిప్లైస్ అయితే ఇస్తాను. గత 3-4 వీడియోస్కి అయితే ఖచ్చితంగా రిప్లైస్ ఇస్తూ వస్తున్నాను, అలాగే కంటిన్యూ చేస్తాను. ఈరోజైతే పొద్దున్నే 5 o'clockకి లేచేసి మొత్తం వాకిళ్ళు అయితే ఊడుస్తున్నాను అనమాట. చాలామంది అమ్మకి హెల్ప్ చేయక్క అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. మా అమ్మ అండి, నేను ఎందుకు హెల్ప్ చేయకుండా ఉంటాను చెప్పండి. ఈరోజైతే ఒక్క పని కూడా అమ్మకి చెప్పకుండా నేనే మొత్తం చేసేద్దామని చెప్పేసి పొద్దున్నే అయితే లేచి వాకిళ్ళు అయితే ఊడుస్తున్నాను. నేను లేచి ఊడుస్తున్నానో లేదో ఈలోపు మా అమ్మ లేచింది. అమ్మ వెళ్ళి నువ్వు పడుకో, ఇవాళ నేను ఊడ్చి చల్లేస్తాను, అంట్లు దోమేస్తానులే, నువ్వు పడుకో కాసేపు అని చెప్పేసి ఇంకా మా అమ్మని అయితే పంపించేశాను. మా అమ్మ వెళ్ళిందనమాట, పడుకుంది. మా పాప అయితే లేసాడనమాట. ఎందుకంటే మా ఇంటి దగ్గర గేదెలకి 2 గేదెలకి పాలు పితకాలి, ప్లస్ మా మావయ్యల ఇంటి దగ్గర కూడా 2 గేదెలకి పాలు పితకాలి. రెండో ఒకటో గేదెలకి అయితే పాలు పితకాలన్నమాట. మీ అందరికీ తెలుసు మా బొమ్మరిది గడికి బాగాలేదని చెప్పేసి వాడిని హాస్పిటల్ అడ్మిట్ చేశారని చెప్పేసి, సో అందుకే అక్కడ కూడా మా నాన్నే పిండుతున్నారనమాట. ఫస్ట్ అక్కడికైతే వెళ్ళాడు మా నాన్న, అక్కడ పిండేసి వస్తానని చెప్పేసి. ఇంకా నేనైతే మొత్తం వాకిళ్ళు అయితే ఊడుస్తూ ఉన్నాను. ఇంకా నేను ఈ రోడ్డు ఇదంతా ఊడ్చలేదు, మళ్ళీ అనిపించింది మా అమ్మ ఇదంతా ఊడ్చిద్ది కదా, ఊడవాలి అని చెప్పేసి మళ్ళీ గబగబా అదంతా ఊడ్చేసాను అనమాట. తర్వాత ఇక్కడ వరండా టైప్లో ఉంటుంది కదా, ఇదంతా కూడా ఊడవాలి. ఊడవడానికి ముందు ఈ పేడకలన్నీ మొత్తం ఎత్తేసాను అనమాట. దూడ జరగవే అంటున్నా, అసలు జరగట్లేదు. ఇంక ఇక్కడ మిగిలిన పేడ అంతా తీసి పెండగడ్డలో వేసేసాను. కొంచెం పేడ అయితే తీసి నీళ్ళలో కలుపుతున్నాను. సో ఇవన్నీ కలుపుతూ ఉంటే కొన్ని ఏమంటారు గడ్డలుగా అలా ఉంటాయి అన్నమాట. ఏం వెతుకుంటున్నావే అని చెప్పి నాగి అడుగుతున్నారు. అదంతా మెత్తగా నీళ్ళలో కలిసిపోయేలాగా ఉంటేనే చల్లేటప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది అనమాట సాన్పు. అందుకనే మొత్తం అయితే కలిపేసాను అనమాట. తర్వాత ఇంకా చేతులు కడుక్కొని మళ్ళీ దాని బకెట్ నిండా నీళ్లు తోడుకొని ఇంకా కల్లాపు అయితే చల్లాను. పేడ కల్లాపు చల్లడానికి కూడా చాలా సైంటిఫిక్ రీజన్స్ అయితే ఉన్నాయండి. మీకు తెలుసా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చాలా రోగాల నుంచి బయటపడవచ్చు. మెయిన్ ఆ రీజన్ వల్ల పేడ కల్లాపు అనేది చల్లుతూ ఉంటారనమాట. సో నాకైతే గుర్తొచ్చింది. ఇది రీజన్ కూడా తెలిసి ఉండే, బట్ మర్చిపోయాను. 4 గంటల నుంచే స్టార్ట్ చేస్తారండి పొలాలకి వెళ్ళడం కానివ్వండి, మోటార్లు పెట్టడం కానివ్వండి, గేదెల్ని మేపడానికి, గొర్రెలను మేపడానికి. అంటే మళ్ళీ ఇంటికి వచ్చి పొలానికి వెళ్ళే అవసరం లేకుండా ఒకసారి పశువుల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతారనమాట. సో ఇలా ఉంటుంది పల్లెటూరులో. పొద్దున్నే తెల్లారిద్ది, మళ్ళీ సాయంత్రం 7:30-8 కల్లా మొత్తం ఫుల్ చీకటి గబ్బు గీయర్ ఉంటుంది అనమాట. మస్తు చీకటి అయిపోయింది. నాకు 9th 10th నుంచే అలవాటు అండి పేడ కల్లాపు చల్లడము. 9th కొంచెం కొత్తగా అనిపించేది, కానీ తర్వాత అలవాటైంది. వీడియో ఈరోజు నేనే ఎడిట్ చేశానండి. ఎలా అనిపించింది? కొత్తగా ఉందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను, బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇలా అప్పుడెప్పుడో లాస్ట్ ఇయర్ నాగి ఒకసారి ఎడిట్ చేసి ఉండే అనమాట. సేమ్ అదే ప్యాటర్న్లో నేనైతే ఈసారి ఎడిట్ చేశాను. కల్లాపు అంతా చల్లేసాను అనమాట. పేడ కల్లాపు ఓన్లీ మట్టి నేల ఉన్నంత వరకు పేడ కల్లాపు చల్లాను అనమాట. మిగిలిన ఒక 2 బకెట్ల నీళ్లు తీసుకెళ్ళి రోడ్డు మీద కూడా మొత్తం ఊడ్చాను కదండి, అదంతా కూడా మంచిగా కల్లాపు అయితే చల్లాను. మా కోళ్ళు అయితే 3:30 నుంచే అరవడం స్టార్ట్ అయ్యాయండి. అప్పుడే మెలకు వచ్చేసింది. కానీ మరి 3ంటికి 3:30కే ఏం లేసి పనులు స్టార్ట్ చేస్తాంలే అని చెప్పేసి 5 అన్నా అవని అని చెప్పేసి ఇంకా అలా పడుకొని ఫోన్ చూస్తూ ఉన్నాను అనమాట. ఆ రోజు నైట్ అయితే టూ మచ్ ఎర్లీగా పడుకున్నాను. 8:45 కల్లా అలా నిద్రపోయాను అనమాట. అందుకే తొందరగా మెలకు వచ్చేసింది. అంతే, తొందరగా పడుకుంటే తొందరగా మెలకు వచ్చేస్తుంది. సో మామూలుగా అయితే మా ఇంట్లో ఉంటే ఎప్పుడో 12, 1, 2 అట్లా అయ్యేది. ఇక్కడ మాత్రం ఆ టైంకి లెగడం అవుతుంది. భలే
వెళ్ళాలి అనిపించింది. ఇంకా మా నాన్న అయితే మా మావయ్య వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాడు. ఇందాకే వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాడు అనమాట. మరి అప్పుడు ఏం జరిగింది ఏంటో నేను అడిగాను కానీ మర్చిపోయాను మీకు చెప్పడానికి. ఇంకా మా పాప అయితే వెళ్ళాడనమాట మా మావయ్య వాళ్ళ ఇంటికి. నేను కల్లాపు జల్లడం అయిపోయిన తర్వాత బకెట్లు అవన్నీ కడిగేసి కాలు చేతులు కడుక్కున్న తర్వాత ఇదిగోండి పిడసతోని ఎర్రమట్టితో అయితే ఇక్కడ అలుకుతున్నాను. ఇవి బార్డర్ల లాగా అలుకుతారు. సో ఇదంతా పేడది పచ్చగా, ఇక్కడ బార్డర్లు ఎర్రగా మంచిగా ఉంటుంది అనమాట. చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. చాలామందికి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పల్లెటూర్ల నుంచి వచ్చిన వాళ్ళే, వీళ్ళకి ఇది తెలీదు అన్న వాళ్ళైతే ఎవరు ఉండరు. ఎక్కడో ఒక చోట అస్సలు పల్లెటూరు అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉంటారు. చాలామంది ఈ పల్లెటూరును కూడా మిస్ అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన వాళ్ళు ఉంటారు. బట్ ఇవన్నీ తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు, తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ తెలియని వాళ్ళు ఎవరన్నా ఒకరు అరాకొరగా ఉంటే తెలుసుకుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను అంతే. ఇంకా బార్డర్స్ అన్నీ అలికిన తర్వాత కల్లాపు జల్లాను కదా, అదంతా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు ముగ్గేసాం అనుకోండి మొత్తం తడి తడిగా అయిపోయింది, సరిగ్గా కనపడదు అని చెప్పేసి కాస్త ఆరనిద్దామని చెప్పేసి ఇంకా లోపలికి వచ్చేసి ఇంట్లో ఉన్న అంట్లన్నీ బయటేస్తూ ఉన్నాను. మా లక్కీకి నేను పక్కన ఎంతసేపు పడుకుంటే అంతసేపు పడుకుంటుంది. అంటే నేను 10-11 లేచినా ఆ టైంకే లేచిద్ది, నేను 1-2 లేస్తే ఆ టైంకే లేచిద్ది, అలా అన్నమాట ఆవిడ. సో నేను లేచి ఒక అరగంట సేపట్లో ఈ పనులన్నీ చేసుకుంటున్నాను లేదో ఈలోపు లేచిందనమాట. ఇంకా ఆవిడ లేచిన తర్వాత మా అమ్మకి ఎక్కడ నిద్ర పట్టిద్ది, ఆవిడని ఎత్తుకొని మా అమ్మ కూర్చుంది. మా అమ్మకి రెస్ట్ ఇద్దామంటే మా అమ్మ నిద్రపోలేదు. అప్పటికి కూడా పడుకోరండి వాళ్ళు, ఎంత పడుకోమన్నా కూడా వాళ్ళకి నిద్ర పట్టదు, మెలుకుతోనే. కాకపోతే పనులు ఏం చేసుకోకుండా అలా కూర్చొని ఉంది. అలా ఆవిడ రెస్ట్ తీసుకున్నా కూడా హ్యాపీనే కదా మనకి. సో అలా అనమాట. ఇంట్లో ఉన్న అంట్లయితే మొత్తం బయట వేసేసాను. ఈ లోపు కేకలేస్తూ ఉంది లోపల నుంచి వెళ్ళి, మమ్మీదా 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 అని. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అంట్లల్లో అయితే నీళ్ళు పోసేసాను. ఇవేంటంటే కొంచెం నానితో తోమేటప్పటికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా కాసేపు వెళ్ళి లక్కీ దగ్గర కూర్చొని ఆమెను ఊరుకోబెట్టేసి మళ్ళీ మా అమ్మకి అప్పచెప్పేసి ఇదిగోండి ఇక్కడికి వచ్చి అయితే ముగ్గులు వేస్తున్నాను. ముగ్గులు వేయడానికి స్టార్ట్ చేశాను కానీ ఏ ముగ్గు వేయాలో అర్థం కావట్లేదు. చాలా ముగ్గులు వచ్చండి కానీ చాలా వరకు మర్చిపోయాను. ఇప్పుడు సింపుల్గా వేయాలి, చిన్నది వేయాలి, కొంచెం మంచిగా అనిపించాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. ఇంకా చూస్తే ఇదిగోండి 8 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకు ఈ పూలకుండిది ఒక ముగ్గు ఉంటుంది అనమాట. ఆ ముగ్గు గుర్తొస్తే అది వేస్తూ ఉన్నాను. నేను ముగ్గేసే టైంకి మా బాపు వచ్చేసాడనమాట. ఇంకా మా బాపు వస్తే మా లక్కీని మా బాపు క్యారీ చేస్తాడు. మా బాపు దగ్గర అసలు కొంచెం ఏడవదనమాట మా లక్కీ. మా అమ్మ దగ్గర కాస్త కూస్తో రాగాలు తీసేది కానీ మా బాపు ఎత్తుకుంటే మాత్రం ఆ రాగాలు కూడా తీయదనమాట. మా బాపు అంటున్నాడు ఇప్పుడు ఉంటుందేమో, ఇప్పుడు ఉంచిపో బుజ్జి, మేము ఉంచుకుంటామని చెప్పేసి అని అంటున్నాడు. కానీ నేను మా నాన్నకి చిన్నప్పుడే లక్కీని ఇక్కడే పెంచేసే బాపు అని చెప్పేసి ఇస్తా అన్నాను. కానీ పాలు మానిపించిన తర్వాత పెంచుకుంటాను అని చెప్పేసి అని అన్నారు. మళ్ళీ దీన్ని తప్పు తీసుకురామాకండి, ఏం లేదు వాళ్ళిద్దరే ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న ఇప్పుడు నేను మా అమ్మ నాన్న దగ్గర ఎలా పెరిగానో నాకు తెలుసు కదా. సో ఉంటుంది అలా ఉంచుదాం అనుకున్నాను కానీ మా వారు కొంచెం ఒప్పుకోలేదనమాట. నాకు ఇవ్వాలని ఉండే కానీ మా వారికి అయితే అమ్మ వద్దులే, ఒకరిని ఇక్కడ ఒకరిని అక్కడ బాగోదు వద్దు అని చెప్పేసి ఉండే. అప్పుడు మా బాబు కూడా సీరియస్గా కావాలి అన్నట్టుగా ఏం అడగలేదు. ఇంకా అలా తీసుకొచ్చేసాను. ఇప్పటి వరకు మీకు చెప్పలేదు, ఇప్పుడే టైం వచ్చిందని చెప్తున్నాను అంతే. ఇంకా మా లక్కీ మా బాబు అయితే పాలు పిండడానికి వెళ్తున్నాడు. ఇంక ఈ లోపు మా లక్కీ కూడా వచ్చింది. ముగ్గులు వేస్తావా అమ్మ అంటే వేస్తా అని చెప్పేసి ముగ్గు పట్టుకుంటా ఉంది. ఇంకా ఆవిడని ప్యాంపరింగ్ చేస్తూ నేను ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. ఆవిడతో మాట్లాడుతూనే ఇదిగోండి ఇల్లంతా జిమ్ముకుంటూ వస్తున్నాను. ఆవిడ నాకు చైర్లో నాకు ఎదురుగా కూర్చోబెట్టుకుని ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఆవిడతో మాట్లాడుతూ పని అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా 2 గదులు అయితే వంటగది, అంత లోపల ఉన్న బెడ్రూమ్ కూడా జిమ్మేశాను. ఇదిగోండి ఇప్పుడు హాల్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఫ్యాన్ ఆపేస్తే మళ్ళీ ప్రిన్స్ అమ్మ లేసిద్ది, వద్దులే అనిపించింది. ఈ కాస్తంతా ఊడ్చేద్దాం. తర్వాత ఆవిడ లేచిన తర్వాత అక్కడ మంచం ఉంది, ఆ మంచం తీసేసి మళ్ళీ ఇల్లంతా జిమ్ముకొద్దాంలే అని చెప్పేసి ఇంకా ఈ కొంచెం వరకే ఊడ్చేసాను అనమాట. ఇంకా మా లక్కీ నాకు చెప్తుంది ఇక్కడుంది మమ్మీ, ఇక్కడుంది చెత్త అక్కడుంది అని చెప్పేసి వాడు చెప్తా ఉన్నాడు అనమాట. నేను ఊడుస్తానమ్మా అని చెప్పేసి ఇంకా ఊడుస్తూ ఉన్నాను. నాకు వీడియో తీస్తుంది నాగినే, ఆయనను లేపాను, ఆయనకు ఫుల్ నిద్ర వస్తుంది. కానీ మరి నేనే వీడియో సెట్ చేసుకోవడానికి నాకు స్టాండ్ లేదు. సో ఆయన కొంచెం లేసి తీస్తాడని ఇంకా ఆయనైతే లేపేశాను. ఆయన నిద్ర అయితే డిస్టర్బ్ అయిపోయింది. నైట్ ఆయన వీడియో కొంచెం ఎడిట్ చేసి పడుకునేసరికి కొంచెం లేట్ అయిందంట. మళ్ళీ ఎర్లీగా లేపేశాను. ఎంతోసేపు కాదు, మార్నింగ్ రొటీన్ వరకే షూట్ చెయ్యి తర్వాత పడుకో అని చెప్పేసి ఇంకా చెప్పాను అనమాట. ఆయనే వీడియో తీస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే ఇల్లంతా జిమ్కి వచ్చేసాను. ఇది పెద్ద గేదె అండి, దీనికి దోమలు
కుట్టినా కూడా కొంచెం తట్టుకుంటుంది అనమాట, మరీ తన్నదనమాట. కానీ మా చిన్న గేదె ఇంకోటి ఉంటుంది, అదైతే ఊకే తంతా ఉంటుంది, మెడని కదిలిస్తూ ఉంటుంది అనమాట, పొడుస్తూ ఉంటుంది. ఇంకా దానికోసం అయితే ఖచ్చితంగా ఫ్యాన్ పెట్టాల్సిందే. ఇంకా మా బాబుకి కాళ్ళకు గుడుతూ ఉన్నాయి, ఊకే దులుపుకుంటున్నాడు, ఉషు బుష్ అనుకుంటున్నాడు. సో ఇదంతా కాదులే అని చెప్పేసి నేను వెళ్ళి ఇంకా ఒక క్లాత్ పట్టుకొని వెనకాల విసురుతూ ఉన్నాను అనమాట. ఇంకా అలా కొంచెం రిలీఫ్గా ఉంది. ఫ్యాన్ పెట్టొచ్చుగా బాపు రెండింటికి ఒకేసారి అని అంటే పిల్ల పడుకుంటుంది కదా, ఆ ఫ్యాన్ ఏమో వెనకాల ఉంది, మళ్ళీ జరుపుతూ ఉంటే లెగుస్తుందేమో అని చెప్పేసి జరపలేదు. కాసేపు అన్నా ఇది పిండిలో పడుకుంటుందిగా అన్న ఉద్దేశంతో అని అన్నాడు. ఎక్కి మంచం ఎక్కి వెళ్ళొచ్చు కానీ మా నాన్న ఎక్కలేడు కదా, అలా అనమాట. తర్వాత ఇంకా నేను వెళ్ళి ఎక్కి ఆ ఫ్యాన్ అయితే తీసుకొని వచ్చి పెట్టేశాను అనమాట. ఇంకా సెట్ అయిపోయింది. పాలు నేను పితుకుదామని ట్రై చేశాను కానీ అసలు ఎంత ఫోర్స్తో లాగితే కానీ రావట్లేదండి పాలు, చాలా టూ మచ్గా ఉంది. కానీ గ్రేట్ అండి పాలు పితకడం కూడా. పాలు పితికేటప్పుడు వచ్చిన సౌండ్ కూడా భలే ఉంటుంది. అందుకే అక్కడక్కడ కొన్ని ఒరిజినల్ వాయిస్లు అయితే ఉంచేసాను అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి అంట్లన్నీ తోమేశాను. స్టీలీ అయితే ఫస్ట్ తోమేశాను, స్టీలీ తోమేసి లోపల పెట్టేసి వచ్చేసి మళ్ళీ తర్వాత అల్యూమినియం అయితే తోమేస్తున్నాను అనమాట. ప్రతిసారి అంతే, నేను అక్కడ తోమినా ఇక్కడ తోమినా కూడా అంతే, చిన్న చిన్నవి కొంచెం తక్కువ ఇదిగా ఉన్నాయని ఫస్ట్ తోమేస్తాను. తర్వాత అన్నం కూరలో నేను బాండీలు కానీ గిన్నెలు పెద్ద పెద్దవి కానీ ఇవన్నీ తర్వాత తోముతాను అనమాట. ఇంకా అలా అంట్లయితే తోమేశాను అనమాట. మా అమ్మ రోజు ఎట్లా లేస్తుందో ఎట్లా చేసుకుంటుందో ఏమోనండి, నిజంగా ఎంత చల్లగా ఉన్నాయంటే నీళ్ళు అట్లా కరుస్తున్నాయి అనమాట. మస్తు ఘోరం అంటే మస్తు ఘోరంగా చల్లగా ఉన్నాయి అనమాట. విజయవాడ వైపు అంత చలి మంచు అంత చల్లదనం అంత లేదండి, ఇక్కడ చూస్తున్నంత అయితే అంత లేదనమాట. ఇంకా అంట్లయితే తోమడం కంప్లీట్ అయిపోయింది. నేనైతే అంట్లయితే సర్దేశాను అనమాట. ఈలోపు మా నాన్న పెద్ద బర్రెకి పాలు పిండేశాడు, చిన్న బర్రె తీసుకొస్తున్నాడు. ఇంకా దీనికి ఫ్యాన్ సెట్ చేసి ఆల్రెడీ సెట్ చేశాడు ఫ్యాన్. ఇప్పుడు దీనికోసం పాలు పిండాలన్నమాట. ఇంకొకటి కడుపుతో ఉందండి, అది పొలం దగ్గరే ఉందన్నమాట. ఇక్కడికి రెండే తీసుకొని వస్తాడు, పొలం దగ్గర ఒకటి ఉండిద్ది. సో మొత్తము 3 గేదెలు, వాటి 2 దూడలు అనమాట. ఇంకా ఇంట్లో పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా పాలు కూడా పిండేశాడు కాబట్టి చాయ్ పెట్టుకోవడమే తరువాయి. మా వారు అప్పటికే ఒక 2-3 సార్లు అన్నాడు చాయ్ చాయ్ అని చెప్పేసి. ఇంకా లక్కోళ్ళు లేచాడు కదా, వాడిని అయితే కాసేపు ఎత్తుకొని ముద్దులాడిన తర్వాత ఇదిగోండి వాడికి పాలైతే ఫస్ట్ పొయ్యి మీద పెట్టేశాను. తర్వాత మా కోసం టీ పెడుతున్నాను అనమాట. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఆ గేదె పాలే తాపుతున్నానండి లక్కీకి. ఇప్పుడు ప్యూరీ కదా మంచిగా అనిపిస్తుంది. అక్కడ కూడా గేదె పాలు పోయించుకుంటున్నాను కదా, ఎక్కడో డౌటు, నిజంగా గేదె ఏనా ఏమి కలపలేదా, ఒక గేదెయే కావాలని చెప్పేసి ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం అనమాట. అంటే డైరీ ఫామ్స్లో ఇలా గేదె పాలన్నీ కలిపేస్తారు కదా అన్ని గేదెలవి, అలా వద్దు అని చెప్పేసి ఒక గేదెవే కావాలని చెప్పి సపరేట్గా తెప్పించుకుంటున్న పాలన్నమాట. అవి ఎంత 1 రూపాయి పెడుతున్నా కూడా ఎక్కడో చిన్న అనుమానం ఉండేది, కానీ ఇక్కడ మాత్రం అలా కాదు కదా. సో హ్యాపీగా మా లక్కుడికైతే పాలు తాపుతూనే ఉన్నాను. ఇంకా మాకు కూడా టీకి అయితే డికాషన్ పెట్టేశాను. డికాషన్ అయితే మరుగుతూ ఉంది. ఇలా పచ్చిపాలు కూడా చిన్నప్పుడు తాగేది, ఇప్పుడు తాగమంటే తాగట్లేదు అసలు. మా ప్రిన్స్ కూడా తాగేది, ఇప్పుడు తాగమంటే తాగట్లేదు. మంచిదంట, ఇప్పుడు ఎక్కువ కాదు, ఇప్పుడు తాగితే మంచిదంట. ఇంకా డికాషన్ అయితే మరిగేసింది. ఇదిగోండి చిక్కగా చాయ్ పెట్టుకొని తాగుతుంటే అబ్బాయి ఏమన్నా ఉందా. ఇక్కడికి వచ్చాక పాలు పెరుగులకైతే కొద్దివే లేదు. ఇంకా ఆ గేదె కూడా ఈనిందనుకోండి, అదే కంటే ఇంకా పాలు పుష్కలంగా ఉంటాయి. మోస్ట్లీ ఊర్లో వాళ్ళకి ఎవరికి పోయట్లేదండి. మా అమ్మ ఒక 2-3 పోస్తుంది, 2-3 ఖాతాలే ఉన్నాయి. అన్ని పాలు కూడా ఫామ్కి, డైరీ ఫామ్ ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, పాల కేంద్రంకే పోస్తుంది అనమాట. ఇంకా చాయ్ అయితే పెట్టేశాను కదా పొయ్యి మీద. నేను కూడా బ్రష్ చేస్తున్నాను. బ్రష్ చేసిన తర్వాత టీ తాగేసి ఇంకా ఫ్రెష్ అయ్యాయి, టిఫిన్లు అవి ప్రిపేర్ చేయాలన్నమాట. ఈరోజు అది కూడా నేనే చేద్దామని చెప్పేసి, ఇంకా మా అమ్మని ఏం చేయించొద్దు అని చెప్పేసి ఇదిగోండి బ్రష్ చేసి వచ్చేసాను. ఈలోపు టీ కూడా మంచిగా మరిగింది. అందరికీ చాయ్ అయితే పోసేసాను, మా అమ్మకి, మా నాన్నకి, నాగికి, నాకు. దీంట్లో అల్లం వేయడం మర్చిపోయాను. ఇంకా అప్పటికప్పుడు అల్లం తీసుకొని కొంచెం కచ్చా పచ్చగా దంచి అందులో వేసేసాను. తొందరగా మరిగిందే కదా, సో తొందరగానే ఇది అయింది. తర్వాత ఇంకా చాయ్ అయితే తాగేసామన్నమాట. ఎలా ఉందండి వీడియో, చూస్తుంటే నచ్చిందా, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి కామెంట్, లైక్ నాకు చాలా బూస్టింగ్గా ఉంటాయి, చాలా వాల్యుబుల్ కూడా. సో ఎంతో సక్సెస్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మీకు నచ్చినట్టుగా తీస్తూ మీ ముందుకి ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో అయితే వస్తాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం వ్లాగ్స్ అన్న వాళ్ళు కూడా
ఖచ్చితంగా కామెంట్ చేయండి. రేపు వచ్చే వ్లాగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక మంచి ప్లేస్లో ఒక కుకింగ్ వ్లాగ్ అయితే తీసానమాట. ఖచ్చితంగా చూడండి. ఆ వ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి. ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోని అయితే మిస్ అవ్వద్దు. కళ్ళుతో చికెన్ చేశాను. ఇది సెకండ్ టైము. లాస్ట్ ఒక 2 years బ్యాక్ ఏమో చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి కూడా అదే ప్రిపేర్ చేశాను. కానీ మంచి లొకేషన్లో చేశాను. లొకేషన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా లక్కడికి కూడా పాలైతే వేడైపోయాయి, చల్లారాయి కూడా. ఇంకా కోళ్ళను వదిలేసాను. క్లిప్ మ్యాగీ తీసారు కానీ మిస్ అయిపోయింది. ఇదిగోండి కోళ్ళను కూడా వదిలేసాను. పిల్ల తల్లులతో ఉన్న కోళ్ళన్నీ ఒక ట్రే కింద బోర్లు ఇచ్చేస్తాం, కమ్మేస్తాం అనమాట. పెద్ద పెద్దవన్నీ ఏమో కోళ్ళది ఒక బాస్కెట్ ఉంది, అక్కడ ఐరన్ బాస్కెట్ కనబడుతుంది. ఆ ఐరన్ బాస్కెట్లో అయితే కమ్ముతాం అనమాట. ఇంకా కోళ్ళను కూడా వదిలేసాను. ఛాయ్ కూడా అయింది. లక్కోడికి పాలు ఇచ్చేసి ఇంకా నాకైతే ఛాయ్ పోసుకున్నాము. ఛాయ్ అయితే తాగుతున్నాం అనమాట. లక్కీకి ఎక్కువ గారాబం అవుతుందండి. వాడు పట్టుకొని వాడు తాగుతాడు. మా అమ్మగారు మా నాన్న కనబడితే వెళ్ళి వాళ్ళకి బాటిల్ ఇచ్చేసి వాళ్ళని పట్టుకోమని వాళ్ళు తాపిస్తుంటే వీడు తాగుతూ ఉన్నాడు. వాళ్ళు తినిపిస్తే వీళ్ళు తింటా అంటున్నారు. ఎంత గారాలు పోతున్నారో అండి. వాళ్ళకు కూడా ఇంకా అంతే, ఇంకా వాళ్ళకున్నది వీళ్ళే కాబట్టి ఇంకెక్కువ గారాబాలు చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అలా అందరం అయితే ఛాయ్ తాగుతూ ఉన్నాము. ఈ ప్లేస్లో కూర్చొని తాగుతున్నాను, ఎందుకంటే కాసేపు అయితే ఇక్కడ మంచి సన్ రైజ్ అవుతుంది అనమాట. బాగుంటుంది, బాగా కనపడిద్ది. ఈ డోర్లు తీస్తే డైరెక్ట్గా సన్ మా ఇంట్లో మంచిగా ఫుల్ కిరణాలు పడతాయి అనమాట. చెప్పాను కదండి, మా అమ్మకి 2-3 పాలు పోస్తుంది ఊర్లో, మిగిలినవన్నీ కేంద్రంలోనే పోస్తుందని. సో ఇంకా వాళ్ళైతే పాలకు వస్తూ ఉన్నారు ఒక్కొక్కరిగా. ఇప్పటికి 3 members ఏమో వచ్చారు. సో వాళ్ళకు కూడా పాలైతే పోసేసింది అనమాట. మేము వచ్చిన ఈ 4 daysకి ప్రజెంట్ డేకి అయితే చాలా వేరియేషన్ ఉందండి. ఏదో అంటారుగా వెనకటి సామెత, సంక్రాంతికి సంకలు కూడా తెరవనియదు, శివరాత్రికి శివ అని వెళ్ళిపోయిద్ది, అప్పటిదాకా ఉంటుంది చలి అని. సో అలా ఉండే సంక్రాంతి పండుగ అయిపోయిందో లేదో కొంచెం మంచు తగ్గింది, పర్వాలేదండి, అంత ఇదేం లేదు. సంక్రాంతి వరకు అయితే మస్తు ఘోరంగా ఉండే. అది నిజమా అని అనిపించింది అనమాట. మా అమ్మతో కూడా అదే డౌట్ అడిగిన, మిమ్మల్ని అడుగుతున్నాను మళ్ళీ. ఇంకా టీ అయితే తాగేసాను. సన్ రైజ్ అవుద్ది చూపిద్దామనంటే ఇంకా మంచు ఉంది. ఆ మంచుల్లో నుంచి వెళ్ళి బయటికి రావట్లేదు సూర్యుడు. సరే ఈలోపు ఫ్రెష్ అయ్యి వద్దామని చెప్పేసి ఇంకా స్నానానికి అయితే వెళ్ళాను. హీటర్ పెట్టుకున్నాను. సో స్నానం అయితే చేసి వచ్చేసాను అనమాట. ఈ డ్రెస్ కూడా మన కలెక్షన్లోదే, ఆలియా కట్ డ్రెస్ అనమాట. ఒక రవ్వ పెద్ద సైజే తీసుకుంటాను ప్రతిసారి. అలాగే ఇది కూడా 3XL తీసుకున్నాను. మామూలుగా అయితే నాకు XL అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట. కానీ బాటమ్స్ అవి సెట్ అవ్వాలంటే ఒక నెంబర్ ఎక్కువగానే తీసుకోవాలి. కానీ 2XLలో లేదు, 3XLలో ఈ కలర్ కాంబినేషన్ ఇది నాకు బాగా నచ్చింది. అవసరమైతే ఒక కుట్టు వేయించుకుందాంలే అన్నట్టుగా వేసుకున్నాను. ఫస్ట్ డే ఒక 2-3 సార్లు కుట్లు వేయించకముందే అలా వేసుకుంటూ ఉంటాను. ఒక 2-3 times వాష్ చేసిన తర్వాత అప్పుడు మన సైజ్కి ఫిట్టింగ్కి అయితే చేయించుకుంటాను అనమాట. ఇంకా మా నాన్న ఇందాక చాయ్ అయితే తాగలేదు. ఇప్పుడే మా అమ్మ పోసి ఇచ్చింది. మా నాన్న చాయ్ తాగుతూ ఉన్నాడు. మా ఇంట్లో పప్పాలు ఉన్నాయంటే మాకు ఖచ్చితంగా అప్పలు వేసుకొని తాగాలనిపించింది. మా అమ్మ అప్పలు వేసుకుంటుంది చాయ్లో. ఇంకా నేనైతే రెడీ అయ్యి ఇదిగోండి జడ అయితే ఇలా వేసుకున్నాను. ఈ జడ ఈ స్టైల్ అనేది నా ఫేస్ కట్కి బాగుందంట ఒకరు కామెంట్ చేశారు. అందుకే మళ్ళీ ఇది వేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇంతకు నా ముగ్గులు మీకు చీకట్లో కనిపించాయో లేదా అని చెప్పేసి మళ్ళీ తీయమన్నాను. తీసారు నాగి. ఎంత పచ్చగా ఉందో కదండి, గేదె పేడతో అలికితే అంత బాగుంటుంది. ఇంతకుముందు మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు కూడా వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి పేడతో పుట్టమన్నుతో కలిపి అలికి ముగ్గులు పెట్టుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడైతే మొత్తం ఇంకా బండలు వచ్చేసాయి, బెడ్ పోయించారు, అంతా జరుగుతుంది. కానీ ఒకప్పుడైతే ఇల్లు కూడా వాటితోనే అలుక్కోవాల్సి వచ్చేదనమాట. ఇదిగోండి మొత్తానికైతే రెడీ అయ్యాను. ఇంత రెడీ అయ్యి ఒక చిన్న వీడియో షూటింగ్ అయితే వెళ్తున్నాను అనమాట. కానీ స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పటికి అది క్యాన్సిల్ అయిపోయింది మా నాన్న వల్ల. ఇంకా వెళ్ళలేదన్నమాట. అది షూటింగ్ అయితే ఏం చేసుకోలేదు. రెడీ అయిపోయి ఉన్నాను ఇంకంతే. తర్వాత వంట అది స్టార్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో అదైతే కంటిన్యూ అవుతుంది. ఇంకా మా చెట్లకి బోల్డ్ అన్ని కలర్ల రోజా పూలు ఉన్నాయి. చూసాను ఈ కలర్ది డ్రెస్కి మంచిగా మ్యాచ్ అయ్యేలాగా ఉంది. సో ఇదైతే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఎలా ఉందండి లుక్, డ్రెస్ ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా వ్లాగ్ కావాలి ఇలా తీయక్క, ఇది పరాంది చేయక్క అన్న కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. డెఫినెట్లీ చేస్తాను. నాగీది మా అమ్మది మా నాన్నది బాండింగ్ గురించి అడిగారు. ఆ వీడియో కూడా చేస్తున్నానండి. ప్లానింగ్లో ఉన్నాను. మా నాన్న కోఆపరేట్ చేయట్లేదు. మా నాన్న కోఆపరేట్ చేస్తే ముగ్గురిని కూర్చోబెట్టి తీయాలి అనేది నా ఇంటెన్షను. ఇంకోటి నాగీతోనే ఇంటర్వ్యూ చేస్తూ ఒక వీడియో అడిగారు.
అడిగారు రాధిక. సో డెఫినెట్లీ చేస్తానమ్మా ఆ వీడియో కూడా. ఇంకా ఎవరికన్నా ఇది చెయ్యండి అని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. పల్లెటూరుకి సంబంధించి ఏదన్నా రెసిపీనో, పలానా ప్లేసో, పలానా దాంతో వండడం ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి, ఖచ్చితంగా చేద్దాము. డే విత్ మై డాడ్ అని చెప్పేసి అంటే మా నాన్నతో ఒకరోజు వ్లాగ్ కూడా షూట్ చేశాను. ఎప్పుడో మళ్ళీ షూట్ చేయమన్నా షూట్ చేస్తాను. ఎప్పుడు అయ్యే పనులు ఉండవు మా నాన్నకి, మారుతానే ఉంటాయి. కానీ రెగ్యులర్గా డైలీ బేసిస్లో ఉండే వర్క్స్ కూడా ఉంటాయి. అవి కూడా షేర్ చేయమన్నా డెఫినెట్లీ షేర్ చేస్తాను. మా నాన్న వెళ్తూ సంపు మీద మూత పెట్టమని చెప్పేసి అని అంటున్నారు. చాలామంది కూడా దాని గురించి కామెంట్ చేశారు. చాలా జాగ్రత్తగా ఉంటున్నాము. మాకు దగ్గర వాళ్ళు కూడా అందులో పడిపోయి ఇదైన వాళ్ళు ఉన్నారు. మేము కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాము. మా నాయన అయితే గేదెల్ని తీసుకొని పొలంకి అయితే వెళ్ళిపోతున్నారండి. ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే. చూసి ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఎండింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి బాయ్, ఆల్ ఆఫ్ యూ, గుడ్ నైట్.